దాని నుంచి విడిపడాలి అని అనుకోవడంలోనే దుఃఖం నుండి నేను విడిపడాలి అని అనుకుంటున్నాడు కనుక అది వాడి స్వభావం అయితే విడిపడాలని అనుకోడు. స్వభావం ఎప్పుడు కష్టపెట్టదు మనిషిని. నీ కన్ను నిన్ను ఎప్పుడు బాధ పెట్టదు, అంత నలుసు పడితే బాధ పెడుతుంది. ఎందుకంటే ఆ నలుసు నీది కాదు. ఇంత పెద్ద కన్నుంటే నీకు బాధ లేదు. స్వభావం ఎప్పుడు బాధ పెట్టదు మనిషిని. కాబట్టి నీ స్వభావమే కనుక దుఃఖం అయితే దుఃఖం నీకు హాయిగా ఉంటుంది. దుఃఖం నుంచి నువ్వు బయటపడాలనుకుంటున్నావు కనుక ఇది నీ స్వభావం కాదు. మరి దుఃఖం నీ స్వభావం కానప్పుడు నీకు ఏది స్వభావం? దానికి వ్యతిరేకమైంది నీ స్వభావం. అదేంటి? సంతోషం. ఇప్పుడు చూసుకోండి, మర్త్యోహం, నేను చచ్చేవాడిని కాదు. ఎందుకు కాదు? అది ఆ చచ్చే లక్షణం ఏదైతే ఉందో అది దేహ లక్షణం సార్. తమరు ఆరోపించింది ఇంతకుముందు, అవివేకేనా అధ్యస్యంతి, అది దేహ లక్షణమే కానీ నిన్ను లక్షణం కానీ కాదు. ఎందుకని కాదు స్వామీజీ? సచ్చిదానంద నిత్య నిర్మలత స్వభావ సత్ చిత్ ఆనంద. అది అర్థం చేసుకోండి. సచ్చిదానంద సత్. నువ్వు సత్. సత్ అంటే యదస్తి తత్సత్. ఏదైతే ఉందో అది సత్యం. ఏదైతే ఉందంటే అన్నీ ఉన్నాయి కదా. ఇదిగో లేదు అని తెలియకుండా ఏదైతే ఉందో, లేదు అనేది లేకుండా ఏదైతే ఉందో అది సత్యం, అది సత్. కాబట్టి అన్నీ ఉన్నాయి. తమాషా చూడండి, ఉన్నవన్నీ పొయ్యేందుకే ఉన్నాయి. ఉండి ఇప్పుడు కొండ ఉంది, అది రావాలా? కొండ ఉంది, పగిలిపోతా లేదా కదా? అప్పుడు కుండ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి కుండ ఉన్నప్పుడే లేదు అనేది కూడా దాంట్లో ఉంది. ఎప్పుడు అంటే రేపు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 4 నెలలకు కావచ్చు. కాబట్టి లేదు అనేది కుండ ఉంది అన్నప్పుడే లేదు అనేది కూడా ఉంది. ఒకరోజు లేకుండా పోద్ది. ఇప్పుడు చూసుకున్న ప్రపంచంలో ఏది చూసినా ఉండి లేకుండా పోయేదే ఉంది. అలా లేదు అని తెలియకుండా ఏదైతే ఉందో అది సత్, యదస్తి. ఇంకా తమాషా ఏంటంటే మరొకటి ఉంటే కూడాను అది ఉన్నది అని తెలుసుకోవడానికి ఇదే ఆధారం. ఇప్పుడు చూడండి, ఘటః అస్తి, ఘటః అస్తి, అయం ఘటః అస్తి. ఈ కుండ ఉంది. పదం చూడండి, కుండ ఉంది. 2 పదాలు ఉన్నాయి. కుండ ఒకటి, ఉంది ఒకటి. కుండ అనేది ఇప్పుడు ఉంది, ఒకరోజు లేకుండా పోద్ది. ఉంది అనేది ఎప్పటికీ ఉంది, ఉంటూనే ఉంది. ఎట్లా? మృత్తిక. కుండ పగిలిపోతే కానీ మృత్తిక అత్యవ సత్యం. దేహం పోతుందే కానీ ఆత్మ సత్యం. కాబట్టి సమస్తంలో సర్వకాలాలలో ఉండేటువంటి ఆత్మ యొక్క కాలాతీత స్థితి ఏదైతే ఉందో, కాలంలో భంగం కాకుండా భగ్నం కాకుండా ఉండేటువంటి స్థితి, అది సత్. క్లియర్? కాబట్టి నువ్వు ఎప్పుడు ఉండేవాడివే అని అట్లా ఉండాలని ఉంటావా, పోవాలని ఉంటావా? ఉంటాను స్వామీజీ. అదే నీ లక్షణం. అందుకనే ఉండాలని ఉంటున్నావు. నీకు తెలియకపోవచ్చు, నేను చెబుతాను వింటూ. కానీ ఉండాలని ఎందుకు అనుకుంటున్నావో తెలుసా? ఉండాలనేది నీ లక్షణం కనుక సార్. కదా? లక్షణం అట్లా ఉంటుంది ఎప్పుడు. తర్వాత నిజమే, నేను ఎప్పుడూ ఉండేవాడిని, ఇంకెందుకు బాధ? నాకు తెలియడం లేదే ఉండేవాడిని, నేను పోతానేమనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఉండేవాడిని అని ఇంతకుముందు చెప్పావే, అది ఎవరికి తెలిసింది? ఎప్పుడు ఉంది ఒకటి ఉంది కదా, అదే కదా ఆత్మ. దాని లక్షణం కదా అది సత్. అన్నీ పోతున్నా అది ఉంది. కుండ ఉందన్నప్పుడు కూడా కుండ పోయినా అది ఉంది అనేది ఉంది. అదే ఆత్మని తెలుసుకున్నాం కదా, ప్యూర్ ఎగ్జిస్టెన్స్. ఓకే, అది ఉందని ఎవరికి తెలిసిందే? స్వామి సచ్చిదా ఈ పదాలు చెప్తాడు ఇప్పుడు. చిత్తుకు తెలిసింది స్వామి. సత్తు కన్నా వేరుగా చిత్తు ఉంది. ఉంటుంది కదా స్వామి, తెలుసుకుంటుంది కనుక. ఉంటే ఇది సత్తు. ఎందుకని? అది దీనికి కనపడుతూ ఉంది కనుక దృశ్యం. దృశ్యం ఎప్పుడైనా నశించిపోద్ది, అదృశ్యం తన్నశ్యం. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో, లేదు అనేది లేకుండా ఏదైతే ఉందో, అలాంటిది ఉన్నప్పుడు దానికన్నా వేరుగా దానిని తెలుసుకునేది కనుక మరొకటి ఉంటే, ఇది ఆత్మ ఎందుకు అవకాశం లేదు కనుక ఆ సత్తులోనే చిత్ లక్షణం ఉంది సార్. సత్త యాహి చిత్. సత్తు ఉంది. ఎట్లా ఉందంటే జ్ఞానపూరితంగా ఉంది. అది సత్,
అది చిత్. అది సత్, నశించేది కాదు. జ్ఞానం కలిగి ఉంది, సమ్య జ్ఞానం కలిగి ఉంది, పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంది. ఎప్పుడు నశించేది కాదు కనుక అనంతంగా ఉంది. సత్ చిత్ అదే సత్యం, జ్ఞానం, అనంతం. అదే అనంతమే ఆనందం. ఎందుకని? అనంతం అనేది ఎప్పుడైతే ఉందో, ఆ రెండు అందమైన పదాలు, కానీ అనంతమే అద్భుతం. ఎందుకంటే ఎప్పుడైతే అనంతం అనేది ఉందో, సత్యం, జ్ఞానం, అనంతం అనేది ఉండేటప్పుడు అంతం లేదు కనుక, అంతం ఏదన్నా ఉంటే ఏడవాలి, అంతం లేదు కనుక ఏడవలసిన అవసరం లేదు కనుక ఆనంద. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తత్ సచ్చిదానంద ఏవా. సచ్చిదానంద సత్ చిత్ ఆనంద స్వరూప. చెప్పండి. సత్తు చిత్తు వరకు బాగుంది కదా, ఆనందమే బాగాలేదు. ఎందుకు బాగాలేదు? ఆనందం చూడు. ఏది ఆనందం? ఇది చూడు మళ్ళీ. ఏది ఆనందం? స్వామి, ఎక్కడ నష్టం వస్తుందో అది ఆనందం స్వామి అంటారు ఎవరన్నా. స్వామి, ఎక్కడ దుఃఖం ఉంటుందో అది ఆనందం స్వామి అంటాడు ఎవడన్నా. ఆనందం ఏది అన్నాం అనుకోండి, స్వామి సుఖాన్ని కలిగించేది ఆనందము స్వామి అన్నాడు. ఓకే, ఇట్ ఈస్ పార్షియలీ రైట్. ఏది సుఖం అన్నాం అనుకోండి, స్వామి చెప్పు. ఏది ప్రియమో అది సుఖము స్వామి. ప్రియం ఏది అని అడిగాము అనుకోండి, ఎందుకంటే ఒకటి ప్రియమైంది, ఇంకోటికి అప్రియం. ఇప్పుడేం చేయాలి? తోడికోడలు మనకే అప్రియం, బావకే. భారతము చదివేటి ఓ పెద్ద బావ చాలా ఇష్టం కదా. ఒకరికి ప్రియము, ఒకరికి అప్రియము. పైగా మనలో కూడాను ఒక దశలో ప్రియమైంది, ఇంకో దశలో అప్రియం. ఇదే కాబట్టి ప్రియం అనేది వస్తువు కాదు సార్, నీ మీద ఆధారపడి ఉంది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మైత్రేయి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అండర్స్టాండ్? కాబట్టి నా మీద నాకు ప్రేమ ఉంది కనుక ప్రపంచం మీద ప్రేమ. నీ మీద నీకు ఎందుకు ప్రేమో తెలుసా? నశించేవాడివైతే ప్రేమ లేదు. నువ్వు సత్ గనక, నువ్వు చిత్ గనక, అనంతమైన వాడివి కనుక నీ మీదనే ప్రేమ. అందువల్ల ఆనంద స్వరూపం. సచ్చిదానంద స్వరూప నిత్య నిర్మలత. చూడండి, ఇంకా తర్వాత ఒకటే చెప్పాడు, నిత్య నిర్మలత. ఊరికి యాడ్ చేశారు అది. నిర్మలత అంటే మలం లేనిది అది. తదా ఆత్మనః స్వభావః సచ్చిదానంద నిత్య నిర్మలత. నిర్మలత అంటే ఏంటి? మలం అంటే నిర్మలం. ఇది మనకు ఆ పదాలు చూడండి. నిర్మలంగా ఉందండి ధ్యానం చేసుకున్న తర్వాత అంటే అందరంలా మలంగా ఉందన్నాడు. పదం పలకడంలోనే ఉంది తమాషా. అర్థమవుతుంది? నిర్మలం కదా, నెగటివ్ ఉందిలే, అటు పెట్టండి. అసలు పదం మలం. పదం ఏంటి? మలం. నిర్మలం, నిర్గత మలం, నిర్మలం. మలం అంటే ఏంటి? అశుద్ధం. అశుద్ధం ఏది? మల దోషం ఏది? మరి క్యా బాత్. మలం అంటే గుర్తుపెట్టుకోండి, మలం అంటే రాగద్వేష అంతే. ఎప్పుడూ చెప్పాను కదా మీకు, మలం అంటే ఇంకేం లేదు, మలదోషం అంటే రాగద్వేషాలు, అంతకని ఇంకేం లేదు. కాబట్టి ఈ మలధర్మాలు ఎవరి? అంతఃకరణ ధర్మాన్ని. మళ్ళీ బుద్ధి ధర్మాలే. మలదోషం అంతఃకరణ ధర్మం, బుద్ధి ధర్మం. కానీ మలదోషం దీంట్లో లేదు. అందువల్ల నిర్మలత. నిర్మలత ఏమి? రాగద్వేషాలు ఎప్పుడూ లేదు. మనకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ, ఆచార్య వారు ఎన్ని ప్రతి పదంలో స్వామి చెప్పాయా, నిర్మలం అంటే రాగద్వేషాలు లేకుండా ఉండడం కదా స్వామి. అవును, నాకు కూడా లేవు స్వామి. నిజమా? అప్పుడప్పుడు స్వామి, అప్పుడప్పుడు. ఎవరిని దుంపదేగా ఏంటి? అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అంటే అప్పు పుట్టినప్పుడు. సరే చూడు, తమాషా చూడు. నిజంగా ఇప్పుడు మనం ఉదయాన్నే లేచి హాయిగా లేవగలిగితే
లేచి సూర్యోదయం అవుతుంటే సూర్యుడిని చూసి ఆ పక్షులు అట్లా ఎగురుతూ ఉంటే చెట్లు అట్లా కదులుతూ ఉంటే చల్లటి వాతావరణం అట్లా చూస్తే ఎట్లా ఉంటుంది? నిర్మలంగా ఉంటుందా లేదా?